బాలకోటయ్య గారు, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్ననాళ్ళు కూడా ఒక అరణ్యం అన్నారు, దాన్ని ఎడారి అన్నారు, అక్కడ ఎవరన్నా మనుషులు ఉంటారా అన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నివసించిన ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంది సార్. అంటే మనం ఎన్నాళ్ళు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గురించి మాట్లాడుకున్నాం, వాటిని తలదన్నేలా ఉంది. చూశారు కదా అసలు ఈ రోడ్లు కానీ అన్నీ కూడా 80 ఫీట్ రోడ్లు, చుట్టూ బిల్డింగ్లు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కి ఎక్కడ తగ్గకుండా ఉంది. సో ఇంత గొప్ప ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారంటారు? అలాగే ఇప్పుడు మీకు ఈ ప్రాంతం చూస్తుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంద్రభవనం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో నిజాం నవాబుల కాలం నాటి ఒక ప్యాలెస్ దగ్గర ఉన్నట్టుగా ఉంది. ఇదిగో చూడండి, ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్. బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరులేండి, చూడవచ్చు. ఆయన ఎక్కడుంటే ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం కూడా నాకు ఉండేది కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఒకసారి మీరు చూడండి, ఆ దిమ్మెలో నిజాం నవాబు నాటి గోల్డెన్ కలర్తో చూడండి, ఆ లైటింగ్లు చూడండి, ఈ పచ్చని గ్రీనిష్ చూడండి, ఈ రహదారి చూడండి, తారు రోడ్డు. ఇది ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ ఖజానాతో చూడండి. దాదాపుగా గత 5 ఏళ్ళుగా ఈ దారి అమ్మట మానవ మాత్రుడు ఎవరు కూడా రాకూడదు. ఇక్కడ 4-5 టోల్ గేట్లు ఉంటాయి, ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో కొన్ని టోల్ గేట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో రైతులు కూడా అనుమతి కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి ఆ రైతు ఆధార్ కార్డు, వాళ్ళ పేరు, వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు చెప్పిన తర్వాతే లోపలికి ప్రవేశం. ఇప్పుడు నాకు రైతులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన ఒక రాజభోగ విలాసం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి ఏం చేస్తారు, లేదా 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారో చాలా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో రాష్ట్రం దేదీప్యమానంగా పైకి కిందకి తొలుతూగుతుందని భావించే కుహనా మేధావులు కొంతమంది. ఒకసారి చూడండి, ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి రాజసౌధం నిర్మించుకున్నారా? దాదాపు నాకు తెలిసి ఇప్పుడే నేను రైతుతో మాట్లాడా, 9 ఎకరాలు. ఇక్కడ పొలాలన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులవి. దాదాపు 3 ఎకరాల్లో ఆ విల్లాలు మొత్తం కూడా నిర్మించుకున్నారు. 30 అడుగుల ఎత్తున ఇక్కడి నుంచి మన ర్యాకెట్ లాంచర్ పీల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద పడదు, అలాంటి నిర్మాణం చేశారు. అంటే వెరసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వభోగాలతో నిజాం నవాబుల్లాగా, టిప్పు సుల్తాన్ లాగా, లేదా మైసూర్ ప్యాలెస్ మహారాజుల్లాగా రాజ్యాన్ని లేదా రాజ్యభోగాన్ని అనుభవించడానికి ముఖ్యమంత్రి అయ్యాడనిపిస్తుంది తప్ప ప్రజలకి కాస్త ఒక అంగన్వాడీ లేదా అన్నా సెంటర్ లాంటిది, అన్నా క్యాంటీన్ లాంటిది పెట్టి ఒక 5 రూపాయలకో 10 రూపాయలకో 25 రూపాయలకో బోబెట్టడానికి రాలేదనేది అయితే అర్థమవుతుంది. మహా చిత్విలాసమైన రాజభోగం అనిపించారు. మనం ఇది చూసినా జగన్మోహన్ రెడ్డి గారి టేస్ట్ కనిపిస్తుంది, రుషికొండ చూసినా కూడా ఆయన టేస్ట్ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఆయన టేస్ట్, ఆయన ఇల్లు నిర్మించుకోవడానికి ఉంది తప్ప రాష్ట్రం బాగు చేయడానికి కానీ రాష్ట్ర ప్రజలు బాగుపడటానికి కానీ ఎక్కడ ఆయన టేస్ట్ కనపట్ల. ఎందుకంటారు? అసలు రాష్ట్రం బాగు టేస్ట్ అంటే ఆయన టేస్టే ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇక్కడే కనిపిస్తాయి. అటు పక్కనేమో ఇది తాడేపల్లి, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. ఈ ఇంటికి ఉన్న రాజధాని ప్రాంత రైతులందరూ ఏం చేసాము, ఇల్లు వదిలేసేసి మేము రహదారుల పాలయ్యాం. మేమేం పాదయాత్రలు చేసాం. ఆయన 2 పాదాలు ఇక్కడే పెట్టుకొని ఈ ప్యాలెస్లో పెట్టుకొని హ్యాపీగా దిగ్విజయంలో. మీకు ఒక మాట చెప్తా శ్రీకాంత్, ఒకసారి ఆ డివైడర్ కూడా చూడండి, ఆయన అందం చూడండి. మీరు చూడండి, ఆ లైటింగ్ గోల్కొండ నవాబుల దగ్గర ఉంటాయి సార్. ఆ లైటింగ్ కానీ, ఆ స్తంభానికి సంబంధించిన గోల్డెన్ ఆకారాలు కానీ, ఇంకో సింబల్స్ కానీ. మీకు ఒక మాట చెప్పాను సార్, అమరావతికి సాక్షిభూతమైన సింబల్ అయిన బుద్ధుల బొమ్మనే మర్చిపోయాడు. బుద్ధ భగవానుడి బొమ్మే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళలో ఎక్కడ కనిపించేది కాదు. ఇంకో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రం కనిపించేది. అంటే అలాంటి వింతమైన కోరికలతో చాలా అసలు మరి ఆయన ఏమనుకుంటున్నాడు, మరి ప్రజాస్వామ్యాన్ని ఏమనుకుంటున్నాడు, లేదంటే మళ్ళీ హిట్లరిజం అంటారు. అందుకని మనం గతంలో 5 ఏళ్ళుగా ఆయన మీద పోరాటం చేయడం మాట్లాడాం. ఒక నయాని ఇంతలాగా, హిట్లర్ లాగా,
ముసోలిన్ లాగా ముషారఫ్ లాగా అని చెప్పని రెండో ప్రపంచ యుద్ధంలో కనుక హిట్లర్ కనుక గ్లోబుతో కాళ్ళతో ఇట్లా తన్నుకొని ఆట ఆడినట్టుగా చూడండి. దీని ఇప్పుడు అమ్మ పుట్టిన మానమామ కరుకు అన్నట్టుగా ఏదన్నా విషయం తెలియాలంటే అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక గింజ పట్టుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజస్థానంలో కనిపిస్తుంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి యొక్క ముఖ్యమంత్రులు ఇలాంటి తత్వం కలిగిన వాళ్ళు, ఇలాంటి వైఖరి కలిగిన వాళ్ళు, రైతులు వాళ్ళ కష్టార్జితాన్ని రాజధాని కోసం త్యాగం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి రాజధాని ప్రాంతంలో చిద్విలాసంగా ఇల్లు కట్టుకొని ఈ విధమైన విలాసాలు అనుభవిస్తూ ఆ రైతులు రహదారుల మీద పంపిస్తున్నారు అంటే అసలు నేను అడుగుతాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత ఉంది శ్రీకాంత్ గారు? నైతిక అర్హత. ఎందుకంటే ఆయన అన్నమే తింటాడా, లేదా ప్లేట్లో పెట్టుకొని బంగారాలు తింటాడా, ఒక డబ్బులు కట్టలు తింటాడా, ఏంటి ఇంత రాజవిలాసం? నేను ఆయన అనుభవించడానికి కూడా నేను తప్పుపట్టాల, అనుభవించండి. ఇప్పుడు ఈ రోడ్లు వేసింది ఇదంతా కూడా ప్రజాధనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధనమేం కాదు. ఆ పోలీసులు 1000 మంది పహారాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1000 మంది పహారా. లోపలికి వెళ్ళాలంటే నేను గత 5 ఏళ్ళు ఇదే రోడ్డు మీద 50 సార్లు వచ్చా. ఈ ఆకుపచ్చని కండువా చూసి అక్కడే బ్రేక్ వేసేవాళ్ళు, లోపలికి వెళ్ళే అవకాశమే రాదు. ఈ రోజున మీతో పాటు ఇక్కడికి వచ్చి కొద్ది చూసి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను పని కట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క తాడేపల్లిని, ఆయన తాడేపల్లి ప్యాలెస్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. మనం పక్కన రైతుతో మాట్లాడితే ఎన్ని రెడ్లు భూములే అన్నాడు అనమాట. అంటే పక్కన ఉంది రెడ్లు గారే, మొత్తం కూడా అన్ని రెడ్లు భూములే అన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి 2 ఎకరాల ప్యాలెస్ వెనకాల 9 ఎకరాల విల్లాలు కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నారన్నారు. ఇప్పటికీ కూడా శ్రీకాంత్ గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోకి వెళ్ళడానికి మీడియా వాళ్ళకు కూడా అవకాశం లేదు. కానీ వెళ్ళి కనుక చూస్తే కొన్ని వింతలు కనిపిస్తాయి. ఇప్పుడు రాజకోట రహస్యంలాగా, గండికోట రహస్యంలాగా కొన్ని వింతలు కనిపిస్తాయి. ఇప్పటికీ లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అసలు అక్కడ బాత్రూమ్ ఎన్ని వేల కోట్లతో ఉందో సార్. ఈ లోపల కూడా ఏమేమి ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, పాలకుడు ఎలా ఉండాలి, పరిపాలకుడు అంటే ఏంటి. ఇలా తాడేపల్లిలో ఉంటూ 5 ఏళ్ళండి, ఎన్ని అవస్థలంటే ఇప్పుడు ఆయనకి ఇల్లు ఉంది శ్రీకాంత్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇల్లు ఉంది, ఆయన భార్య భారత్తో కలిపి ఉండటానికి ఇల్లు ఉంది. మరి రాష్ట్రానికి ఇల్లు అక్కర్లేదా సార్, ఒక రాజధాని? మేము ఆ మాటే అడిగాం. రాజధానికంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని చెప్పుకోవాలి కదా. 28 రాష్ట్రాలు రాజధానితో ఉంటే నువ్వు ఉండ రాజధానిని తీసేసి నాకు రాజధాని అక్కర్లేదని ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని ఉన్నాడు. ఇదే రాజధాని మనకు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ఇది రాజధాని. బెంగళూరు ఉంటే బెంగళూరు రాజధాని, ఇడుపులపాయ పోతే ఇడుపులపాయ రాజధాని, రుషికొండలో కూర్చుంటే రుషికొండ రాజధాని. మీకు ఒక మాట చెప్తాను సార్, ఒక సత్యం. ఒకవేళ 2014 ఏదైనా చారిత్రక లోపమో దురదృష్టమో జరిగింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అరకొరతోనో, తుంపుతోనో, పరకతోనో, 100తోనో, 90తోనో కనుక అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే 2024లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో నరమేధం జరిగేది. అది నాలాంటి ఉద్యమకారులు కూడా లుకౌట్ నోటీసులతో బతికితే బానిసల్లాగా బతకాలి, లేదంటే రాష్ట్ర పొలిమేరల దాటి వెళ్ళే పరిస్థితి. అంటే అటువంటి యొక్క మేము స్వాతంత్ర సమరయోధుల కాలంలో బ్రిటిష్ వాడి గవర్నమెంట్లో ఎన్ని అరాచకాలు చేసినాయో మేము చూడలేం. నిజాం నవాబు ఏలుబడిలో కూడా రజాకారులు రక్కస రాజ్యం చేశారంటారు, మేము చూడలేం. ఇప్పుడు చూసాం. కానీ ఆ 2 చేయించాడు కలిపి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఆగస్టు 15 మనకు చాలా ఇంపార్టెంట్. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాట్లాడారు, 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడారు. దాని అర్థం అదే. కాబట్టి జూన్ 4 మనం సెలబ్రేట్ చేసుకున్నాం. పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గరకు వచ్చి 4 మాటలు మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ యొక్క ప్యాలెస్ని చూపించాలని ఒక అభిప్రాయంతో ఇదంతా మాట్లాడుతున్నాం. ఒకసారి రాష్ట్ర ప్రజలారా చూడండి, అర్థం చేసుకోండి. పాలకుడు కాని వారికి, అభివృద్ధి కాముకుడికి, వినాశకారికి ఉన్న తేడాలు చూడండి. ఇది నేను కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేమేయట్లేదు, ఎందుకంటే నేను ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజున 11 సీట్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వేశారు శిక్ష. ఇంకా శిక్ష పడ్డ వ్యక్తిని నేను ఏదో విమర్శించాలని కాదులే. కానీ ఒక పాలకుడికి ఉండాల్సిన గుణగణాలు కానీ, ఆయన యొక్క ఆలోచనలు కానీ, ఇదిగోండి నువ్వు
మిత్రులు మా తిరుపతిరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి ఈ ప్యాలెస్ ఏరియాలో ఎవరు కూడా ఉన్నారా మానవుడు. ఆ చీమలను కూడా బంధించేవాళ్ళు కదా, చీమలు కూడా గీత గీసేవాళ్ళు. అంటే చీమల ప్రవేశం అంటే కాకులు దూరం కారడిలాగా మొత్తం ఒక నవాబు గారి ఏలుబడి గోల్కొండలాగా ఉంటుంది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలనే, నేను చెప్తున్న మాటలనే కానీ వాటిని నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ కొంతమంది అరుస్తుంటారు. సీఎం సీఎం అది సీఎం చంద్రబాబు గారు సార్, అందరికీ అరుస్తారులేండి. ఇంకా ఇప్పుడు కూడా అరుస్తూ ఉన్నారు ఆయన. ఆ అరిసే వాళ్ళకి చెప్తున్నాను సార్, అరవండి, అరవటంలో తప్పులేదు. నిజంగా అభిమానం కలిగిన వ్యక్తి అయితే, నిజంగా అభివృద్ధి కాముకుడైతే అరవచ్చు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు 11 అంటే ఇటువంటి భోగ విలాసాలు చూడలేక ప్రజల పక్షాన ఓ సరైన తీర్పు ఇచ్చి రాష్ట్రాన్ని బతికించుకునే ప్రయత్నం చేశాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ తాడేపల్లి ప్యాలెస్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరులే, మీరు చూడవచ్చు ధైర్యంగానే చూడవచ్చు. భవిష్యత్తు ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నట్టున్నాడు, ఇంకో ఇక్కడికే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటల్లో నేతి బెర్రలో నెయ్యిలాగా ఎంత నెయ్యి ఉందో ప్రజలే తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ప్రజలే విజ్ఞతతో పరిశీలించాలని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.